నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ రామ్నాథ్ గారు, ఎనలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ వంగవీటి నరేంద్ర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉండాలో చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత మరోసారి అవకాశం ఇస్తే ఇప్పుడు పాలన ఎలా ఉండాలో చూపిస్తామంటున్నారు. మరోవైపు హామీలు ఇచ్చాను కానీ ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. సో మరి ఖజానాగా ఖాళీగా చేయటంలో మరి ఆయన ఉద్దేశం ఏమిటి? ఖజానా ఖాళీగా ఉంటే పాలన ఎలా చేసి చూపిస్తారు? ఇదే టైంలో సాక్షి పత్రిక పైన విపరీతమైన దుష్ప్రచారం మళ్ళీ మొదలుపెట్టారు. సాక్షి పత్రిక ఒక్కదానికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినట్లు, భారతదేశంలో ఇంకే పత్రికకి, ఏ మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వనట్లు ప్రచారం చేస్తున్న తీరు చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. మరి అదే టైంలో 100 కోట్ల రూపాయల విలువైన యాడ్స్ ఈనాడు పత్రిక ఇచ్చినప్పుడు, అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక 2014-19 మధ్య 100 కోట్ల రూపాయల మేర ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లో 700 కోట్లని కొంతమంది చాలా ప్రముఖులు ఆరోపించేవారు. మరి ఆ వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆంధ్రజ్యోతికి ఇచ్చిన వివరాలు కానీ ఇవన్నీ కానీ. పైగా మొన్ననే మంత్రి పార్థసారథి గారి నిబంధనల ప్రకారమే సాక్షికి కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఈ దుష్ప్రచారం మాత్రం మానడం లేదు. దుష్ప్రచారం చేయటమే పాలన ఎలా ఉండాలో చూపించడమా? ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, మీకేమనిపిస్తోంది? ఆయన మాట్లాడే తీరు కానీ ఇవన్నీ చూస్తే ఏమిటి, ఎందుకు ఇంత దుష్ప్రచారం చేసి జనాన్ని మాయ చేయటం కోసం తను ఏం చెప్పాడో అది చేయకుండా మిగతా కథలన్నీ చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? నిజంగానే పాలన ఇలాగే ఉండబోతోందని అనుకోవాలా? ఒక్కసారి చంద్రబాబు గారు ఏమన్నారో బయట చూసి మీరు మాట్లాడుతారు. కానీ మీరందరూ ఓట్లేశారు, కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. రైట్. మరి అది నిజమా కాదా? కావాలనే ఖజానా ఖాళీ ఉందని ఒక అబద్ధ ప్రచారాన్ని సృష్టిస్తున్నాడా, లేక నిజంగానే ఖాళీగా ఉందా? మరి ఖాళీగా ఉంటే ఈ వాగ్దానాలన్నింటినీ ఎట్లా చేశారు అంత అనుభవజ్ఞుడు? ఇప్పుడు పాలన ఎలా ఉండాలో చూపిస్తానంటున్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి పాలన ఎలా ఉండాలో చూపిస్తారట? మీకేమి ఆయన 14 ఏళ్ల పాలన పైన మీకు ఒక అభిప్రాయం రాలేదు? ఇప్పుడు కొత్తగా ఆయన చూపించేది ఏముంటుంది? కొమ్మినేని గారు నిన్న కర్నూలు జిల్లాలో ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అనబోయి తననే అనుకున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే ఒక మాటతో కలిగింది. అంతా సవ్యంగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త బిచ్చగాడు వస్తాడు, మొత్తం చెడగొడతాడు నడిచేదాన్ని కూడా అని అనేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలన్నీ అమలు అవుతూ ఉండేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఈవెన్ ఇప్పటికే రైతులకు అందాల్సిన భరోసా కూడా ఆగిపోయింది, అమ్మఒడి ఆగిపోయింది. సో ఇప్పుడు చెడగొడుతున్న బిచ్చగాళ్ళు ఎవరు అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు ప్రజల్లో కలిగే అవకాశం కూడా ఉంటుంది. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలనుకున్నప్పుడు 1,00,000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వస్తే తప్పేంటి అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. నిన్న ఇంకో విషయం కూడా చెప్పారండి. 2 నెలలు అయింది నేను అధికారంలోకి వచ్చి, ఏమీ చేయడం లేదని అంటున్నారు. నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు అంటున్నారు. అంటే ఏం చేస్తానో మీరంతా చూస్తారని కాకుండా నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు అని అంటున్నారు. అంటే 2014 నుండి 2019 వరకు నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు కదా అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారా? దానికి తోడు మన అసెంబ్లీలో అయితే సీరియస్ గా చెప్పారు, ఖజానా ఖాళీగా ఉంది, చాలా భయం వేస్తోందని చెప్పాడు. ప్రజలు కాస్త దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కానీ నిన్న సరదాగా నవ్వుతూ చాలా హామీలు ఇచ్చాను చేయాలి, కానీ అక్కడ ఖజానా ఖాళీ ఉంది అంటూ నవ్వుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మొత్తం ఇవన్నీ లైట్ తీసేసుకోండి మీరు కూడా అని ఒక సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కేవలం అధికారంలోనికి వచ్చేసాం, ఇక ఏమి చేయకపోయినా ఏమి కాదు అన్న ఒక సిద్ధాంతానికి అయితే మూలంగా వాళ్ళు వచ్చేసారన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలకు సంబంధించి సాక్షి మీడియా మీద వాళ్ళు ప్రచారం అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు. సాక్షి మీడియాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ప్రకటనలు ఇచ్చారు అన్న ఒక ప్రచారాన్ని తీసుకెళ్లడం ద్వారా ఈ 5 ఏళ్లలో సాక్షి మీడియాకి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా దెబ్బ కొట్టాలి అని ప్రయత్నిస్తున్నారా అన్న ఒక అభిప్రాయం ఉంది. దాంతో పాటు ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆంధ్రజ్యోతి పత్రికకు అనుకున్నన్ని యాడ్స్ ఇవ్వలేదు అని చెప్తారు. ఈనాడు పత్రికకు మేము ప్రభుత్వ ప్రకటనలు ఇస్తాము అంటే 1.5 ఏళ్ల ముందే మేము ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించమంటూ అధికారికంగా ఈనాడు యాజమాన్యమే లేఖ రాసింది. నేను చాలా మందిని అడిగాను, కొమ్మినేని గారు ఇలా సాధ్యం అవుతుందా అన్నప్పుడు, కొన్ని 1000 కోట్లు ఉన్న మీడియా సంస్థలు కూడా ప్రభుత్వ ప్రకటనలు ఇస్తామంటే
వద్దు అని చెప్పదు. ఈనాడు పత్రిక చెప్పింది అంటే ప్రధాన అంశం ఏంటి అంటే మాకు డబ్బుల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అంటే ఒక తెలుగుదేశం పార్టీకి పక్కాగా ఈనాడు పత్రిక పనిచేయాలనుకుందా, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ ప్రకటనలు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు కూడా తాము ప్రచురిస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మంచి జరుగుతుందేమో, అలా జరగడానికి వీలు లేదు అన్న ఉద్దేశంతోనే దాదాపు ఇంకా ఒక ఏడాదిన్నర పాటు ప్రకటనలు ఇచ్చి ఉంటే 125 కోట్ల రూపాయల మేర ఈనాడుకు అంది ఉండేవి. కానీ దాన్ని కూడా వదులుకున్నారు అంటే ఒక ఈనాడు పత్రిక, ఒక వార్తా సంస్థ ఏ స్థాయిలో రాజకీయ పక్షం వైపు వంత పాడుతోంది, ఒక రాజకీయ పక్షం వైపు అన్నదైతే కలుగుతుంది. మన డేటా చూసినా కూడా 2019 సాధారణంగా ఎప్పుడైనా కానీ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు తొలి 2 లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న మీడియా సంస్థలకే ప్రకటనలు ఇస్తారు కుమ్మేన్ గారు. మీడియా ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కూడా కావచ్చు. దాంట్లో భాగంగానే 2019 నుండి 24 వరకు సాక్షి మీడియాకు మొత్తం అన్ని ప్రకటనలు కలిపి 371 కోట్లు ఇస్తే ఈనాడు పత్రికకు కేవలం 3.5 సంవత్సరంలోనే 243 కోట్ల రూపాయలు వచ్చాయి. ఎందుకంటే ఆ ఏడాదిన్నర కూడా ప్రకటనలు తీసుకొని ఉంటే దాదాపు సాక్షితో బ్యాలెన్స్ అయి ఉండేది. దాంతో పాటు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొత్తం సాక్షికి దోచిపెట్టారు అని మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటికీ కూడా సాక్షి పత్రికకు 100 కోట్లకు పైగా బకాయి ఉంది ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందో లేదో గ్యారెంటీ లేదు, కానీ ఈనాడుకు మాత్రం కేవలం 51 కోట్లు మాత్రమే బకాయి ఉంది. తప్పకుండా ఈనాడుకి అయితే వెంటనే రిలీజ్ చేసేస్తారు డబ్బులు, దాంట్లో అనుమానం లేదు. ఆ రేషియోలో చూసుకున్నా సరే సాక్షికి ఒక విధంగా నష్టమే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక 3rd సర్క్యులేషన్ లో ఉంటుంది. అంటే మామూలుగా ఈనాడు, సాక్షి, తర్వాత ఆంధ్రజ్యోతి, ఫస్ట్ ఈ 2 పత్రికలకి ఇవ్వాలి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షికి. కానీ 2014 నుంచి 19లో చూస్తే 121 కోట్లు ఈనాడుకి ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి 72 కోట్లు ఇచ్చారు, సాక్షికి కేవలం 30 కోట్లు ఇచ్చారు. ఇది ఏంటి, ఐఎన్పిఆర్ ద్వారా పత్రికలకు వచ్చింది మాత్రమే. కానీ టీవీ ఛానల్ అన్ని కలుపుకుంటే ఆంధ్రజ్యోతి గ్రూప్ కి 2014-19 మధ్యలో ఏకంగా 700 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం నుంచి వెళ్ళాయి అన్నది అప్పట్లో అజయ్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా మంది అధికారులు కూడా బహిరంగంగానే చెప్పిన విషయం కూడా ఉంది. సో ఈ స్థాయిలో సాక్షి మీడియాకు కాకుండా వాళ్ళకు కావాల్సిన పత్రికలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి చేకూర్చుకొని ఇప్పుడు కేవలం సర్క్యులేషన్ ఆధారంగా తొలి 2 పత్రికలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా నిజంగానే ఈనాడు పత్రిక అలా రాసిందంటే ఆ పత్రిక ఎటువైపు ఉందన్నది అందరికీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అంటే ఉగ్రవాద సంస్థ కాదు, మేము ఉగ్రవాద సంస్థల ప్రకటనలు ప్రచురించడం అని చెప్పడానికి. ఒక ప్రభుత్వం ప్రకటనలు ఇస్తాము అంటుంటే ప్రకటనలు మేము మేము ప్రచురించమని అధికారికంగా లేఖ రాశారంటే ఇక దాన్ని ఎలా చూడాలో కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. సో ఇవన్నీ ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఈ డేటా అంతా చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సాక్షి మీడియాకు భారీగా ప్రకటనలు ఇచ్చారు అన్న ఒక కోణాన్ని చూపించేసి ఆ మీడియా సంస్థకు అప్పటికే లబ్ధి చేకూరింది కాబట్టి ఇక ఈ 5 ఏళ్లలో దానికి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ప్రజల్లో ఒక విధంగా నెగిటివ్ రాకుండా చేసి కేవలం తమకు కావాల్సిన వారికే ప్రకటనలు ఇచ్చుకునేందుకు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది కొమ్మినేని గారు. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది కదా, ఇంత అసలు ప్రజాధనం మీద ఇంత శ్రద్ధ ఉన్న ఆయన రామోజీరావు గారికి సంబంధించి వర్ధంతి ఆయన ప్రభుత్వ పరంగా జరపడం, దానికి 12 కోట్లు ఖర్చు పెట్టడం, మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు? జనమే పిచ్చోళ్ళ ఏమి అసలు ఆయన ఉద్దేశంలో? అంతే కదండి, ఇప్పుడు జనం పిచ్చోళ్ళ అని డైరెక్ట్ గా చెప్పడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల తీరు చూసినా, ఒక విధంగా మీడియాకు వంత పాడుతున్న తీరు చూసినా, ఇవన్నీ చూసినా కూడా ప్రజలు నిజంగానే అమాయకులు, ఏది జరిగినా 5 ఏళ్ళు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు, తర్వాత ఇవన్నీ మర్చిపోతారని ఎంతవరకు వెళ్ళారంటే రామోజీరావుకు మనము భారతరత్న ఇప్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే మన ప్రయారిటీస్ ఏంటి? ఒకవైపు బీహార్ వాళ్ళు ప్రత్యేక హోదా అంటున్నారు, మనం దానికి మాట వరుసకు కూడా అడగడం లేదు, కానీ రామోజీరావుకు భారతరత్న ఇప్పించాలి అని అంటున్నారు. అంటే మన ప్రయారిటీలు కేవలం స్వప్రయోజనాలుగా మారాయి, రాష్ట్ర ప్రయోజనాలన్నీ వ్యక్తుల ప్రయోజనాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది కొమ్మినేని గారు. రైట్. ఔత్ శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. ఔత్ శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారాలండి. నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గమనించాలండి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజున 100 కోట్ల రూపాయల బ్యాలెన్స్ తో పాటు 5,000 కోట్ల రూపాయలు ఎడిషనల్ గా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. అవును, జగన్ గారు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఆయనకి జీతాలు పే చేసి 5,000 కోట్ల రూపాయలు చేతికి చెల్లారు. అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనం అప్పుల కింద ఎడిషనల్ అయినా తీసుకోవాలి, లేకపోతే తగ్గించుకోవాలి. ఒకటి. రెండోది, ముఖ్యంగా ఇప్పుడు జరిగేది ఏంటంటే అండి, ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే నేను ఏమీ ఇవ్వకపోయినా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు,
నేను యుగ పురుషుడికి తమ్ముడు, అంటే ఆ భాషలో నేను ఒక యుగ పురుషుడు లాంటి వాడిని, కాబట్టి నన్ను ఈ దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చిన ఒక పెద్ద అవధూతని అని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ విషయం ఏంటంటే ప్రజలు నమ్మరండి. ఎందుకోసం అంటే జగన్ గారు ఏం చెప్పారు, ఉన్న ఆర్థిక పరిస్థితి ఇది, దీనికి మించి చేయలేము, ఖచ్చితంగా 250 రూపాయల పెన్షన్ కూడా నేను 2028లోనే పెంచగలను అని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేను ఖచ్చితంగా చేస్తాను, నా సంపద సృష్టిస్తాను అని చెప్పారు. సంపద ఎవరు సృష్టిస్తున్నారండి? వైన్ షాపులు త్వరలో ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారంట. ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు. నిన్న మొన్న ప్రసాద్ క్లబ్లు పెడతామని చెప్పి అనంతపురం ఎమ్మెల్యే చెప్పారు. ఇక మిగిలిపోయింది ఏంటంటే సంపద సృష్టించే భాగంలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చేయగలిగే బిజినెస్ అవుతుంది. అది ఒక్కటి మాత్రం వస్తే సంపూర్ణంగా సంపద సృష్టి 2014 నుంచి 2019 మధ్యలో ఏదైతే జరిగిందో ఆ సంపద సృష్టి భాగంగా మళ్ళీ రాబోతుంది. ఇక అడ్మినిస్ట్రేషన్ విషయానికి వెళ్తాయండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, నేను నీతిమంతుడిని, నిజాయితీమంతుడిని, నా గురించి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు వేరే వాళ్ళని చెప్తున్నారు. ఇదే సీఎం ఆఫీస్ లో అదే అడిసిమల్లి రాజమౌళి గారు 2014 నుంచి 2019 వరకు చట్టాలు ఇచ్చారు. ఇదే వెంకయ్య చౌదరి గారి ప్రైవేట్ టీటీడీ జేఈఓకి వచ్చారో ఆయన మైన్స్ డిపార్ట్మెంట్ లో ఆ రోజు డైరెక్టర్ గా ఉండి ఈ ఉచిత ఇసుక దగ్గర నుంచి అన్ని పథకాలకు ఆయన శ్రీకారం ఇచ్చారు. ఇదే చాలా మంది ఆఫీసర్స్ ఇప్పుడు ఎవరికైతే కీ పోస్టులు ఇస్తున్నారో 2014 నుంచి 2019లో వాళ్ళే ప్రాధాన్యతగా ఉన్నారు, వాళ్ళే చట్టాలు. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒకేసారి 56 మంది 55 మందిని తీసి వేకెన్సీ రిజర్వ్ లో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ల్యాప్స్ అవుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆఫీసర్స్ కి పార్టీలు అంటగట్టడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నామండి. ఆల్మోస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే నాన్ క్యాడర్ ఆఫీసర్స్ దాదాపు 200-250 మంది పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నారు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత ల్యాప్స్ అయిపోతుందో చూడండి. ఇంకా ఈ ప్రజలు నిన్నాళ్ళు మభ్య పెట్టలేరండి. ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుల్ని రోడ్ల మీద నిలదీసే రోజులు వస్తాయి. దానికోసం ఖచ్చితంగా చూద్దాం పాలన ఎలా ఉంటుందో చూపిస్తానన్న దాంట్లో ఈ కీలకమైన పాయింట్ ఏంటంటే దాదాపు 56 మంది ఎంతమంది డిఎస్పీలకి అసలు పోస్టింగ్ లేవలేదంట. వాళ్ళలో మెజారిటీ ఒక వర్గం వారని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. నిజంగా ఆ పరిస్థితి కనుక కరెక్ట్ అయితే మాత్రం అది అలాంటి పాలన ఏ రాష్ట్రం కూడా కోరుకోకూడదని మనం చెప్పాలి. అన్ని కులాలని సమానంగా చూడాలి తప్ప ఏదో కులాన్ని పలానా కులం కాబట్టి మీకు పోస్టింగ్లు ఇవ్వము అనే పరిస్థితి రావటం అంటే అది చాలా ఘోరం. అదే పాలన అనుభవం అయితే మనం ఏం చేయగలుగుతాం? నరేంద్ర గారు చెప్పండి, మీకేమనిపిస్తోంది? ఆయన పాలనానుభవం ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది? మరోవైపు ఖజానా ఖాళీ అంటారు, ఇంకోవైపు ఏమో సాక్షి మీద దుష్ప్రచారం చేస్తారు. మరి ఖజానా ఖాళీ అయితే మరి హామీలన్నీ ఎట్లా నెరవేరుస్తారు? అవన్నీ కూడా ఆయనకు ముందే తెలిసినా కూడా ఇదే మాట ఎందుకు చెప్తున్నాడు ఖజానా ఖాళీ అని? నమస్కారం కొమ్మినేని గారు, అలానే మిగతా స్పీకర్స్ కి, అలానే సాక్షి ప్రజలందరికీ కూడా, సాక్షి వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు. కొమ్మినేని గారు, మీలాంటి అనుభవజ్ఞులకి అలానే ప్రజలకి కూడా చాలా విషయాలు తెలుసండి. చంద్రబాబు నాయుడు అనే అతను ఎప్పుడూ కూడా అరచేతుల వైకుంఠం చూపిస్తాడు అనేది మొదటి నుంచి మనకు తెలిసింది. అది అందులో స్పష్టంగా ముఖ్యంగా 2014 నుంచి 19లో ఆయన పందా ఏంటిది అనేది రాజధాని విషయంలో అందరికీ అర్థమైపోయింది. ఆ 5 సంవత్సరాల్లో నేను కేవలం ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ రాజధాని కడతానంటూ మన జేబులో 10 రూపాయలు ఉన్నాయండి, లేదా 100 రూపాయలు ఉంది. 100 రూపాయలకి తగ్గట్టుగా మనం అవసరమైతే అప్పు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొచ్చి కట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఒక పెద్ద సృష్టిస్తాను, ఇక్కడ ఊహించని ఒక గొప్ప రాజధానిని ప్రజలు చెప్పుకునేటట్టుగా, ప్రపంచం చెప్పుకునేట్టుగా రాజధాని సృష్టిస్తానంటే అది ఆ రోజే అర్థమైపోయింది ప్రజలకి. ఏమని? ఈయన మాటలే చెప్తున్నాడు, చేతల్లో ఎక్కడా కూడా లేదని చెప్పాను. ఇవాళ ఆయన అధికారంలోకి రావడానికి కూడా అనుసరించిన పందా ఏంటంటే, నేను సూపర్ 6 అన్న పేరుతో ప్రజలకి ఊహించినటువంటి స్కీమ్లు ఇస్తాను, నేను చేయగలను. ఎంత అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు విషయంలో నేను ప్రశ్నించేది ఏంటంటే, మన మీడియా ద్వారా ఏ విధంగా ఆయనకి అనుభవం ఉన్నది.
ఒక స్కీమ్ ని ఒక పర్టికులర్ గా నేను ఈ స్కీమ్ ని ప్రజలకు ఇవ్వదలుచుకున్నాను, ఈ యొక్క పథకాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను అన్నప్పుడు దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, తనకున్న అనుభవంతో 2 నిమిషాల పని తెలుసుకోవడం. ఎంతమందికి ఇవ్వగలగాలి, ఎంతమంది దానికి లబ్ధిదారులు ఉంటారు, దానికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, లేదా నేను ఇచ్చినటువంటి అదే 15,000 జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి నేను 15,000 ఇవ్వగలుగుతాము, ఎందుకంటే మా రాష్ట్ర బడ్జెట్ అంతవరకే మాకు పరిమితం చేస్తుంది. అంటే అక్కడ ఒక వ్యక్తికి అని కాదండి నరేంద్ర గారు, యాక్చువల్గా దాని ఉద్దేశం ఒక వ్యక్తికి అని కాదు. ఆ తల్లి పిల్లల్ని ఏమంటారు ఇతర పనులకు పంపించకుండా ఉండటం కోసం ఇన్సెంటివ్గా ఎంతమంది ఉంటే అంతమంది కలిపి 15,000 ఆ తల్లికి ఇవ్వడం ద్వారా ఆ పిల్లలందరినీ స్కూలుకు పంపించే ఏర్పాటు. వీళ్ళు ఏం చేశారు, తల్లి కాదు పిల్లలకే మేము ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంట్లో నలుగురున్నా కూడా మేము నలుగురికైనా ఇస్తాం 15,000 అని చెప్పని, ఇంకా కొంతమంది మీకు తెలుసు దాన్ని కొంతమంది నాయకులు నీకిస్తారు అవును. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే, ఏదైతే ఇంత అనుభవమైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు అనే ఆయన ఇచ్చిన సూపర్ 6 లో తనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్ కు తగ్గట్టుగా తను ఏవి పథకాలైతే ఇవ్వాలి అని చెప్పిన విషయాన్ని పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి రావడానికి తీసుకున్నటువంటి ఈ యొక్క పూర్తి ఆలోచనలు అసలు ఎక్కువ రోజులు పట్టదండి. ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టవు, ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప విషయం అండి. ఆయన్ని ఇప్పుడు వచ్చినటువంటి పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ ఎంత బాగా ప్రజలకు అర్థమవుతుందంటే, నాకు ఓట్లు వేసారా వేయలేదా అనేది ఏ రోజు చూడలేదు. ఆయన ఇతనికి అర్హుడా కాదా అనేది ఒక్కటి మాత్రమే ఆయన చూశారు. ఇతను పేదవాడు, ఇతనికి నేను పెట్టినటువంటి పథకం వల్ల లబ్ధి చెందాలి అనేది మాత్రమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. కానీ మీరు చూడండి, వీళ్ళు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేశారు కదా, ఇవాళ 66 లక్షల దాకా పెన్షన్, 66 లక్షల మంది లబ్ధిదారుల దాకా పెన్షన్లు ఇచ్చారు. ఇదే 2014లో చంద్రబాబు నాయుడు కేవలం దీనిలో సగం మందికి, అంటే దాదాపు 34 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. దానికి కొత్తగా ఎవరన్నా ఒక పెన్షన్దారుడు కన్నా దానిలో లబ్ధి చెందాలి అంటే ఎవరన్నా ఒకళ్ళు చనిపోవాలి, లేదా ఎవరికన్నా ఒకళ్ళని డ్రాప్ చేస్తే కానీ ఇంకొకళ్ళకి లబ్ధి చెందేటువంటి అవకాశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్కసారిగా అంటే 5 సంవత్సరాల్లో ఇంతమందికి డబుల్ నెంబర్కి ఎట్లా మీరు చేయగలుగుతారు? ఇవన్నీ ఏంటంటే ప్రజలకి ఆయన చేసే ఉద్దేశం అనేది ఏదీ లేదు. ఇంకొకటి, ప్రకటనల విషయానికి వచ్చిన తను అడ్వర్టైజ్మెంట్లకే దాదాపు చంద్రబాబు నాయుడు గారు నేను 690 హామీలు ఇచ్చారు ఆయన అప్పుడు మేనిఫెస్టోలో 2014లో. ప్రతి ఒక్కొక్క పథకాన్ని ఆ రోజు లాంచ్ చేసినప్పుడు దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్ కి ఈ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం అని చెప్పిన పెద్ద పెద్ద హోర్డింగ్ల మీద ఆయన ఖర్చు పెట్టినటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఆయన ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారనేది కూడా ఆ రోజు ప్రజలకు అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో దీని విషయంలో డబ్బుని రాష్ట్రాన్ని ఎదగనివ్వకుండా చేశారు, అది చేశారంటే ఆయన చూసింది ఏంటండి, 2 సంవత్సరాలు కరోనా. ఆ కరోనా టైంలో రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా తల్లడిల్లిపోయింది. కనీసం తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది చనిపోయిన పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే, రాష్ట్రంలో అభివృద్ధి చేసేది ఓ పక్క చేస్తున్నా కూడా ముఖ్యంగా పేదవాడు కాదు ప్రతి ఒక్కడు బ్రతకాలి. అతను బ్రతికి నిలబడితేనే కదా మనకి మ్యాన్ పవర్ అనేది కూడా ఉంటుంది. ప్రజలే లేనప్పుడు రాష్ట్రం ఏముంటుంది చెప్పండి. అట్లా ప్రతి ఒక్క పేదవాడికి కడుపు దగ్గర నుంచి ఉండటానికి కానీ, తనకి గూడు స్థలం కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇవన్నీ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ఆయన చూసినటువంటి ప్రధానమైనటువంటివి ఇవి. అవి చేసిన తర్వాత అభివృద్ధి చేయలేదని అన్నారు. అభివృద్ధి చేయకపోవటమే. మరి హార్బర్లు కానీ, పోర్ట్లు కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. మరి అభివృద్ధి కదా? వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి ఛానళ్ళ ద్వారా, ఉన్నటువంటి మీడియా ద్వారా వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం అనేది వాళ్ళు ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అవ్వగలిగారు. ఓకే, అది ప్రాక్టికల్ గా ఎప్పుడైతే ఇప్పుడు రేపు ఆచరణలోకి వాళ్ళ సూపర్ విషయంలోకి వస్తే మొదటి రోజు నుంచి ఖజానా ఖాళీ అని చెప్పని ప్రజల్ని సైకలాజికల్ గా ఏదైతే ఆయన ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారో దానికి ప్రజలు తనని అర్థం చేసుకుంటారు. అంటే ముఖ్యంగా మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి గండి పెట్టారు, అన్ని అప్పులు చేసేశారని చెప్పని అన్నారు.
మళ్ళీ అదే 14 లక్షలు గవర్నర్ గారి ప్రసంగంకి వచ్చేసరికి ఒక్కసారిగా అది 9 లక్షలు చిల్లర. మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తున్నారు, ఈ రాష్ట్రం యొక్క అప్పు 4.5 లక్షల కోట్లే అంట. అంటే ఇన్ని రకాల మాయ మాటలు, దానికి అయినది ఒకటైతే దానికి రెండింతలు ఎక్కువ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి నేను ఇంక ఇది ఇవ్వలేను అనేది ఆయన మాటల్లో పూర్తిగా అర్థమవుతుంది. దీన్ని ప్రజలు ఎక్కువ రోజులు హర్షించలేరండి. తప్పనిసరిగా ఇదే చంద్రబాబు నాయుడికి జీవితాంతకాలం బుద్ధి చెప్పే దిశగా ప్రజల్లో కూడా మార్పు అనేది చాలా త్వరగానే మొదలవుతుంది. మీకు పెన్షన్లు ఏదో 2 నెలలు 3 నెలలు వచ్చి ఇంటికి వచ్చి చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. వచ్చే నెల నుంచి ఇప్పుడు మా ఏరియాలోనే దాదాపు ఇప్పటికి ఒక్క డివిజన్ లోనే 25 మందిని కట్ చేశారండి పెన్షన్లకు, మీకు అర్హులు కారు అని చెప్పి. ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి 1000 మందిలో 20 మందిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి దాఖలాలు రానున్న నెలల్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎన్నో లక్షల మందిని మళ్ళా దీనిలో అర్హులు కారని చెప్పని తిరిగి మళ్ళా జనాలందరూ ఈ ప్రజలలో తిరుగుబాటు అనేది మొదలవుతుంది. తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడు బూటక మాటలు, అనవసరమైనటువంటి హామీలు, ముఖ్యంగా తన పబ్లిసిటీకి ఖర్చు పెట్టుకునేటువంటి విధానం అనేది మీరు హోర్డింగ్ల పరంగా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు నేను ఈ పథకం ఇస్తున్నాను దీని మీద ఒక పెద్ద హోర్డింగ్ ఏంటి అని చెప్పని ప్రజాధనాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసే దిశగా వెళ్ళలేదు. అలాంటి ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ కి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇంకొకటి ఏదన్నా పథకానికి పేదవాడికి ఉపయోగపడుతుంది అనే దృష్టిలో ఆయన ఆలోచిస్తారు. చాలా చాలా హర్షించదగ్గ విషయం. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి. పొన్నయ్య గారు చెప్పండి, పాలన ఎలా ఉండాలో చూపిస్తానంటున్నారు. మరి 2 నెలల పాటు సాగుతున్నటువంటి హింసాకాండ ఇవన్నీ కూడా ఆయన కొత్తగా రుచి చూపిస్తున్నవైనమా, ఏమనుకోవాలి? నమస్తే అండి, అందరికి నమస్కారము. ఒక మాట అండి, దాదాపు 30 ఏళ్ళు చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కన్నా 30 ఏళ్ళు చిన్నవాడు. అట్లాంటి 2019 లో పదవి ప్రమాణం చేసిన ఆ రోజు మేనిఫెస్టోలో ఉండే హామీలకి సంతకం పెట్టినప్పుడు ఆ రోజు వరకు కరోనా లేదు, లాక్డౌన్ లేదండి. నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామర్థ్యంగా అన్ని హామీలు నెరవేర్చాడు ఎలక్షన్ వరకు. కానీ ఈయన నేను అనేది అట్లాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కన్నా నేను ఎక్కువ చేశానని అబద్ధాలు చెప్పి ఏమాస్తూ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత కూడా చేయలే, అంతన్నా చేయవచ్చు కదా. ఒకటి అబద్ధాలు మాట్లాడినా సరే, అది పోని నేను ఇంకొక మాట ఇప్పుడు గుర్తిస్తానండి. అప్పుడు జనాలు ఏమారిందో ఏమంటే ఈ మీడియా అండి. నేను చెప్పాలనుకున్నా చాలా రోజు ఈ ఎల్లో మీడియాలో చెప్పే అన్ని అబద్ధాలని ఈ నేతలు, టీడీపీ వాళ్ళు కానీ ప్రజలు కానీ నమ్ముతారండి. నమ్మేసి రోజు పక్కన ఉండే వాళ్ళు చెప్తా ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా, ఆఫీస్ వాళ్ళు కూడా అబద్ధాలు అట్లే చెప్తా ఉంటారు. అందుకని మనం వచ్చి సాక్షి టీవీలో అందరూ చూడరు కదా, ఈ సాక్షి టీవీని చూసే వాళ్ళు కూడా అందరికి చెప్పాలా. ఓకే, ధన్యవాదాలు. శేష్ కుమార్ గారు, ఈస్ట్ గోదావరి. శేష్ కుమార్ గారు నమస్కారం. పాలన ఎలా ఉండాలో చూపిస్తానంటున్నారు చంద్రబాబు గారు, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈ 2 నెలల నుంచి చూపించిన పాలన చాలు మహాప్రభు, నువ్వు దిగిపోతే మేము పరిపాలించుకుంటున్నాం అంటున్నారండి ప్రజలు ఇవాళ. అప్పుడే ఎక్కడ అంటారులే అబ్బా. వచ్చిందండి ఆ మాట వస్తున్నాయండి. ఆయన హామీ ఇచ్చిన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు ఆయన. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయినా హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉందో తెలియలేదండి ఆయనకి. మరి ఇప్పుడు అన్ని కొత్తగా మాట్లాడుతున్నాడు కదా ఖజానా ఖాళీ. ఒక విషయం మర్చిపోయారండి, ఆయన ఒకళ్ళుంటే ఒకరికి ఇస్తాను, ఇద్దరికి ఇస్తాను, స్త్రీని కూడా అవమానపరిచి మీరు పోపుకుంటే ఇంకో 10 మందిని కానీ 10 మందికి కూడా ఇస్తామని చెప్పాడండి ఆయన. అన్నాడు, పిల్లల్ని కానని కూడా అన్నాడు ఆయన. అన్నాడండి. మరి అటువంటి పెద్ద మనిషి వేళ ఏదో పళ్ళికిలిస్తూ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, నేనైతే చేసేద్దామని ఉంది. పైగా అసలు అట్లా ఇస్తానని ఆయన చివరికి ఈ ఏడాది మొత్తం ఎగ్గొచ్చారు కదా, మొత్తం అసలుకి మోసం వచ్చింది.
మరి ఇంత దారుణంగా మాట్లాడడం మరి అతనికి తెలియదండి. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, పాలన ఎలా ఉండాలో చూపిస్తారంటే ఏమిటి ఆయన అర్థం? ఈ 2 నెలలుగా సాగిన హింసాకాండ, విధ్వంసం ఇవన్నీ కూడా చూపించినట్లా, లేకపోతే ఎట్లా? అసలు ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడిన ఎలా అలగలుగుతాడు? ఆయన గొప్పతనం అది. ఏ మాట కాబట్టి మెచ్చుకోవాలి. ఆ విషయంలో మాత్రం ఏం ఇబ్బంది పడకుండా చెప్పేయగలుగుతాడు ఇటువంటి విషయాలు. ఈ ధైర్యము మొన్న ఎలక్షన్ల రిజల్ట్ లో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి వచ్చిందేమో అనిపిస్తుందండి. కొమ్మినేని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అనే దానికంటే ప్రజల ఆత్మగౌరవాన్ని మనం కాపాడాలి అన్నట్టుగా ఒక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం కార్యకర్తల్ని, నాయకుల్ని, పార్టీని నోరు కట్టేసి పెట్టాల్సిన అవసరం లేదు, అవన్నీ పరిగణలోనికి తీసుకోరు ప్రజలు. కాబట్టి మన కార్యకర్తలు, మన పార్టీ వాళ్ళ నాయకులకు వాళ్ళ సంపాదన కూడా చాలా కీలకమైన ఒక వెనక్కి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కార్యకర్తల్ని, పార్టీని వదిలేసి ప్రజల్ని మాత్రమే మనం గుర్తిస్తే ఉపయోగం ఉండదు. మన కార్యకర్తలు, మన నాయకులు కూడా సంపాదించుకోవాలి, దోచుకోవాలి అన్న ఒక సిద్ధాంతానికి మొన్న ఎన్నికల ఫలితాలు ఆమోదం తెలిపాయి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉందేమో అనిపిస్తుంది. పింఛన్లు చూస్తే కొమ్మినేని గారు ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారుల వద్దకు వెళ్ళి ఇదిగో కనీసం ఈ 50 మంది పేర్లు తొలగించాలి అంటూ ఒత్తిడి చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతానికి దాన్ని అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదు అంటే, ఇప్పుడు మొత్తం అంతా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే అతను ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది పక్కాగా తెలిసిపోతుంది. మేము గిన తొలగిస్తే వాళ్ళు తప్పనిసరిగా కోర్టుకైనా వెళ్ళవచ్చు. ప్రతిపక్షం ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎక్కడైనా పింఛన్లు తీసేస్తే ఈ బాధితుల తరఫున ఏ హైకోర్టుకో వెళ్తే అప్పుడు ఇరుక్కునేది మేము అధికారులం, మీరు కాదు. కావాలని కొన్ని నాకు ఒక అధికారి చెప్పారండి, ఇలా వచ్చి 50 మంది పేర్లు తొలగించండి అని ఒక గ్రామంలో చెప్తే ఆ అధికారి లేదు, తొలగించడానికి వీల్లేదు, మాకు ఇబ్బంది వస్తుంది అంటే, ఎమ్మెల్యే చెప్పినా కూడా మీరు చేయరా అన్నప్పుడు, సరే ఎమ్మెల్యే లెటర్ హెడ్ మీద ఆయన సంతకంతో ఈ పేర్లన్నీ తొలగించాలని తీసుకురండి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే, ఈ వ్యవహారం కోర్టులకు వెళ్తే ఎక్కడైనా ఒక కనీసం కొద్ది మంది పింఛన్లను తొలగిస్తే హైకోర్టు లాంటి చోటుకు వెళ్తే చాలా ఇబ్బంది వస్తుందన్న భయంతో ప్రస్తుతానికి ఆగుతున్నారు. కానీ త్వరలోనే చాలా మంది పింఛన్లు తొలగించేందుకైతే ఒత్తిడి అయితే విపరీతంగా గ్రామీణ స్థాయిలో తెస్తూ ఉన్నారు. దాంతో పాటు ఈ 2 నెలల పాలన చూసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడే ఒక అభిప్రాయం ఏంటంటే, మేమేమన్నా నిర్లక్ష్యానికి గురవుతామా ఈ పరిపాలనలో? మొత్తం వ్యవహారం మొత్తం గ్రామీణ ప్రాంతాలు, రైతులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, ఈ వ్యవహారాలు ఎక్కడ మాట్లాడకపోయేసరికి మేమంతా ఈ 5 ఏళ్ల పాటు మళ్ళీ నిర్లక్ష్యానికి గురవుతామా అన్న అభిప్రాయంతో ఉన్నారు. దానికి తోడు అత్యంత అభ్యంతరకరం ఏంటంటే, కొమ్మినేని గారు కొందరు పరిస్థితులు బాగోలేక కూడా పింఛన్లు తీసుకుంటూ ఉంటారు. ఏది వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు, ఇలాంటి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక జాతర లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కనీస ప్రైవసీని కూడా గౌరవించకుండా ఫోటోలు, సెల్ఫీలు దిగి వాళ్ళవన్నీ సోషల్ మీడియాలోనికి తీసుకురావడం ద్వారా ఒక విధంగా వాళ్ళ ఆత్మగౌరవంతో కూడా ఆడుకుంటున్నారా? ఈ విషయంలో కొద్దిగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రైవసీని గౌరవించాలి. వాలంటీర్లు వెళ్తేనేమో చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి చొరబడి ఇవన్నీ చేస్తున్నారా? అదే కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎందుకో ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మీరంతా పార్టీ క్యాడరు, నాయకులంతా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, నెల నెల పింఛన్ల పంపిణీ అని. నేను అడిగేది ఏంటంటే, ఎందుకు కేవలం మహిళలు, ఈ వృద్ధులు వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టాలి? ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా పింఛన్లు తీసుకుంటున్నారు కదా, జీతాలు తీసుకుంటున్నారు కదా. మరి నెల నెల మేము ప్రభుత్వం నుంచి ఇంత తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు కూడా ఫోటోలు పెట్టమనండి, లేకుంటే ఆ పే స్లిప్లు పెట్టమనండి. అవన్నీ వదిలేసి అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఓవరాల్ గా ఒక అభిప్రాయం ఉందేమో అన్న భావన అయితే కలుగుతోంది కొమ్మినేని గారు. ఈ పింఛన్లు అన్నది మనం దయదలిచి వేస్తున్న భిక్ష అనుకుంటున్నారా? ఇది భిక్ష అయితే కానే కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి 60 ఏళ్ల వయసు వచ్చింది అంటే అంతకు ముందు దాదాపు ఒక 40 ఏళ్ల కాలం ఈ జాతి నిర్మాణంలో, ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు పాత్రదారులే. చివరకు ఒక కూలి పనికి వెళ్లే మహిళ కూడా ఆమె అక్కడ పని చేయడం వల్లే ఒక వ్యవస్థ అనేది నడుస్తుంది. ఇలాంటి నడిచినప్పుడు, ఇలా పనిచేసినప్పుడు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన వాళ్ళు ఒక వయసు మీద పడి పని చేయలేనప్పుడు వాళ్ళకు కనీస భరోసా కల్పించడం అన్నది బాధ్యత. అది దయతో భిక్షతో ఇస్తున్నది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇదంతా నిజంగానే మేము దయదలిచి మీకు ఇస్తున్న భిక్ష అన్న ధోరణిలో ఆలోచన చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇదివరకు ఆఫీసుల దగ్గర ఉండేవారు పింఛన్ల కోసం మహిళలు, వృద్ధులు 1 రోజు 2 రోజులు ఎప్పుడు వస్తారో తెలియక వెయిట్ చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆఫీసుల దగ్గర పోయి తీసుకోవచ్చు కదా, బ్యాంకుల్లో ఇచ్చు కదా అన్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆత్మగౌరవం. వాళ్ళందరూ ఆఫీసుల దగ్గర, బ్యాంకుల దగ్గర క్యూ లైన్లో నిలబడకూడదు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడంలో, ఆ సున్నితత్వాన్ని గుర్తించడంలో మాత్రం చాలా కఠినంగా
ఈ ప్రభుత్వం ముందుకెళ్తోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. సో దీన్ని అయితే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొమ్మినేని గారు. నేను కూడా గతంలో చెప్తుండేవాడిని, భారతదేశంలో ఎక్కడైనా వృద్ధుల్ని గౌరవించే సమాజం ఏదన్నా ఉందంటే అది జగన్ గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అని అప్పట్లో అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాలంటీర్ని పంపించి వాళ్ళకి ఇంటికాడ ఇప్పించి, అంతకుముందు ఈయన మరి పాలన చేశారు కదా, మరి ఆ పాలనకి ఈ పాలనకి తేడా ఎందుకు? మరి ఇప్పుడు జగన్ గారు చేసినట్లే ఇప్పుడు ఈయన ఇంటికి ఏదో రూపంలో సచివాలయ సిబ్బందినో ఎవరినో వాళ్ళని పంపిస్తున్నారు. సరే, వాలంటీర్లను పక్కన పెట్టి వాళ్ళది ఏదో చేస్తున్నారు, అది వేరే విషయం. దాని కథ మళ్ళీ వేరే మాట్లాడుకోవచ్చు. అంటే పాలన ఎవరు చూసి ఫాలో అవుతున్నారు? జగన్ గారి ఫాలోవర్ని చంద్రబాబు గారు ఫాలో అవుతున్నట్లుగానే ఉంది కదా అనిపిస్తుంది నరేంద్ర గారు, అట్లాగే రామ్నాథ్ గారు. రైట్, రామ్నాథ్ గారు, నరేంద్ర గారు కంప్లీట్ చేయండి, చెప్పండి సంక్షిప్తంగా. విషయం ఏంటంటే అండి, ఇప్పుడు రామ్నాథ్ గారు చెప్పింది, ఆయన ఎట్లాగో ఎవరైతే తీసుకుంటున్నారో లబ్ధిదారులు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే ఉద్దేశం అనేది చాలా మంచి ఆలోచన. అండ్ ముఖ్యంగా ఇంతకు ముందు ఆయన పెన్షన్ ఇచ్చిన దానిలో మేము 5 సంవత్సరాలు ఇచ్చాం, ఇంత ఇచ్చాం, అంత ఇచ్చాం చెప్తాను. కానీ వాళ్ళు ఆ రోజుల్లో పడినటువంటి అవస్థ ఎంతమందికి తెలుసండి? అవును, వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి బ్యాంకుల్లో అదే రోజున వాళ్ళకి పెన్షన్ పడలేదంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో తెలుసండి. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు అక్కడ బ్యాంకు వాళ్ళకి అందుబాటులో ఉండదు, అక్కడికి వెళ్ళటానికి అయ్యే ఖర్చు, రావటానికి అయ్యే ఖర్చు, ఆ వచ్చే పెన్షన్ లో కనీసం ఒక 20% వీళ్ళకి పడిందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి, వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడానికి, లేదా ఇంకొకటి సహాయం తీసుకోవడానికి, ఇవన్నీ ఒక ఎత్తు. ముఖ్యంగా ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పెన్షన్ల కోసం పర్సనల్ గా వెళ్ళి ఇస్తున్నారనే కారణం ఏంటంటే, ఎవరెవరు లబ్ధిదారులు, వీళ్ళల్లో ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు, ఎవరిని తీసేయడానికి మనకు అవకాశం ఉందని చెప్పని తెలుసుకోవడానికి వెళ్తున్నారండి. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం అదే. రామ్నాథ్ గారు కూడా అదే చెప్పారు కదా. మాకు పర్సనల్ గా ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నా చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 డివిజన్ లో జరిగింది ఏంటంటే, వాళ్ళు పర్సనల్ గా వచ్చి అందరికి ఇస్తున్నప్పుడు వీళ్ళు మన పార్టీకి ఓటేయలేదు, వీళ్ళని మనం నుంచి తొలగించేయచ్చు అని చెప్పని తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. దీని వెనకాల ఎక్కడ వాళ్ళ ప్రేమాభిమానం లేదు, వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి మంచి ఆలోచన అయితే లేదు. అది చాలా స్పష్టంగా అతి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. రైట్, పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని చంద్రబాబు గారు 14 ఏళ్ల పాలన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పడం అనేది, పాలన అనేది మాటలు ఒకటి, చేతలు ఒకటి. అది కేవలం 2 నెలల్లోనే మనం చూసాం. కక్ష సాధింపు అనేదేమో ప్రొజెక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు అనేది ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళు ఆయన చేసింది ఏంటి, అనవసరమైనటువంటి ఎక్కడన్నా కట్టడం అనేది ఎక్కడన్నా ఉంటే అది కూడా లెటర్లు ఇప్పించారు కానీ ఎక్కడ తొలగించలేదు. వీళ్ళు ఏకంగా బుల్డోజర్ సిస్టమ్ తీసుకొచ్చి ఎంతో మంది ఇళ్లు తీసేయటం, కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్ గొప్ప ధైర్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అతి దారుణంగా కొట్టారు. అది మీరు మనందరం కూడా చూసాం. దాని మీద చాలా మంచి పని చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ధర్నా నేషనల్ దృష్టికి తీసుకెళ్లి, ఇక్కడ మీడియా ఎట్లా పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, ఇక్కడ కూడా మనది జరుగుతున్నటువంటిది ఒక్క ఇంచు కూడా మనకు తెలియనివ్వకుండా బయట ప్రజలకి వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు. కాబట్టి డైరెక్ట్ గా నేషనల్ దృష్టిలో ఆయన ధర్నా చేసి తెలియజేయడం అనేది చాలా మంచి తరుణం అని చెప్పి మాకు అందరికీ అనిపించింది. రామ్నాథ్ గారు, వంగవీటి నరేంద్ర గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు, శ్రీధర్ గారికి కూడా. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.